నమస్తే రమగారు. నమస్తే జయ. లాస్ట్ వీక్ మీరు ఏదో దేవాలయ దర్శనాలు చేసుకుని వచ్చినట్లున్నారు. ఎక్కడికెక్కడికి వెళ్ళొచ్చారండి? ఎప్పటి నుంచో కదిరి నరసింహుణ్ణి చూడాలని కోరిక జయ. బెంగళూరు వెళ్ళేటప్పుడు వెళ్దాం అనుకున్నాం. ఈ బెంగళూరు ట్రిప్ ఒక 4 రోజులు దానికి పట్టేస్తుంది. మధ్యలో కదిరి ఒక రోజు బాతిక రోజు అది తీసేసుకుంటుంది అని బెంగళూరు వెళ్ళినప్పుడు వెళ్ళే ఆలోచన వచ్చినప్పుడల్లా కదిరి కదిరి అంటాం. ఇంకా అట్లాగే అయింది. ఈ డిసెంబరు మా జీవితాల్లో చాలా ముఖ్యమైన నెల కాబట్టి ఈ నెలలో ఏదైనా 1-2 ప్లేసెస్ చూడాలి అని పెట్టుకున్నాం. ఒక 2 days ప్లాన్ పెట్టుకున్నాం. ఇది వరకు నెల్లూరు వెళ్ళినట్టుగానే ఇప్పుడు ఈ కదిరి కూడా వెళ్ళి రావచ్చు అని భావించాం. కిందటిసారి కసాపురం, నేమకల్లు, మురడి చూసాంగా. అప్పుడు తాడిపత్రి వెళ్దాం అనుకున్నాం. ఆ ట్రిప్లో ఒక తాడిపత్రిని మేము ఫిట్ చేయలేకపోయాం. ఓకే, వెళ్ళొచ్చు దారే, కానీ ఆ ఫిట్ చేస్తే ఇప్పుడు ఎక్కువ ఈ ఆంజనేయ స్వామి మీద కాన్సన్ట్రేషన్ తప్పిపోతుంది. ఇంకోసారి చూద్దాం అనుకున్నాం. ఈ కదిరి, తాడిపత్రి ఈ రెండింటిని కలిపి పెట్టుకున్నాం. ఈ తాడిపత్రిలో ఎలా వెళ్ళాము, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాం కారులో. ఇంచుమించుగా 10:30 కల్లా మేము తాడిపత్రి చేరిపోయాం. పెద్ద పిల్లలు ఉంటే బ్రేక్ఫాస్ట్లు, టిఫిన్లు, మంచినీళ్ళు అక్కడ ఇక్కడ ఆగుతూ ఉండేవాళ్ళం. ఇద్దరమే అవటంతో పెద్ద ఒక్కసారి ఆగాము. అదేం పెద్ద ఖాస్గా లేదు ఆ రోడ్ల మీద. సరే ఎట్లా కొట్లా మొత్తానికి చేరిపోయామనుకో. తాడిపత్రి వెళ్తే తాడిపత్రిలో ఎప్పటి నుంచో తెలుసు నాకు చింతల వెంకటరమణమూర్తి, చింతల రాయుడు అంటారు ఆయన, వెంకటేశ్వర స్వామి గుడి చేయాలి. ఈ చింతల వెంకటరమణమూర్తి దేవాలయం గురించి ఎప్పుడో ఎన్నేళ్ల క్రితమో విన్నాం మేము. తర్వాత రెండోది బుగ్గా రామలింగేశ్వరుడు. ఈ బుగ్గా రామలింగేశ్వరుడు తాడిపత్రిలోనే. ఈ 2 దేవాలయాలు మనం హైదరాబాద్ నుంచి వెళ్ళేటట్టయితే పొద్దునెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు. ఓహో. ఈ చింతల వెంకటరమణమూర్తి దేవస్థానం తాడిపత్రిలో ఇంచుమించుగా ఊరికి నడిబొడ్డులో ఉన్నట్టుగానే ఉంది. చాలా పెద్ద గుడి జయ. బయట నుంచి చూస్తే చాలా పెద్ద రోడ్డు మధ్యలో ఉన్నట్టుండి అన్ని పక్కల నుంచి కూడా ఏ పక్క నుంచి అయినా అక్కడికి చేరేటట్టుగా ఉంది. ముందు కొంత ఖాళీ ప్రదేశం ఉంది కదా, రాజగోపురం లాంటిది కనపడుతుంది. గోపురం దాటి లోపలికి వెళ్తే ఎంత శిల్ప సంపదో జయ ఆ దేవాలయంలో. ఎంత ఎక్సలెంట్గా, ఎంత అద్భుతంగా ఉందంటే విజయనగర కాలం నాటి దేవాలయము. నల్లటి రాతితోటి అపురూపమైన శిల్పాలు. ఎంత బాగుందో గుడి, వదిలి రాబుద్ధి కానంత బాగుంది. చాలా విశేషంగా ఉంది. మనం చుట్టూతా తిరిగి దర్శనం చేసుకుంటే ఇటు ముందుకు వచ్చి దర్శనం చేస్తే కొన్ని ఈ శిల్పాల్లో, ఈ స్కల్ప్చర్లో కొన్ని వింతలు విశేషాలు ఉంటాయి. అలాంటివి కూడా ఉన్నాయి ఈ దేవస్థానంలో మనకి. ముందు నుంచి ధ్వజస్తంభం మీద నుంచి మళ్ళీ మనం లోపలికి వెళ్ళి నమస్కారం చేసుకుంటే కనుక స్వామివారు ఒక 3 అడుగుల ఎత్తులో ఉన్న చిద్విలాసమూర్తి. ఎంత చక్కటి నవ్వంటే పెదవుల మీద హారతిస్తుంటే చక్కగా ఇట్లా చెంపలు, గండస్థలాలు, కపోలాలు నున్నగా ఉన్నట్టుండి పెదవుల మీద చిరునవ్వుతోటి పరమసుందరంగా ఉన్నాడు స్వామి. ఆయన చూస్తే చింతలు తీరుతాయి. చింత అంటే ఏమిటమ్మా, నవిలేస్తుంది మనని లోపల. ఎప్పటికీ తీరని కష్టం. ఎప్పుడు చింత అంటే మనసులోనే ఉంటుండేది. ఇప్పుడు కష్టాలు, ఇబ్బందులు ఉంటాయి అందరికీ. ఆ కాసేపు, ఆ చెప్పుకున్న కాసేపునో, ఆ దాని గురించి ఆలోచించిన కాసేపునో ఉండేది వేరు. చింత అంటే తినేస్తూ ఉంటుంది అన్నమాట లోపల. నిద్రలో కూడా గుర్తొచ్చేది. వాటిని తీరుస్తాడు స్వామి. బాగున్నాడు, భలే అందంగా ఉన్నాడు. స్వామివారికి ఎదురుగుండా గరుడాళ్వారు ఉంటారు కదా, గరుడాళ్వారు వెనకాల గరుడాళ్వారికి ఒక మండపం లాగా చేస్తారు కదా, ధ్వజస్తంభం వెనకాల. సాధారణంగా దేవాలయాలు అలాగే కదా ఉంటారు. ధ్వజస్తంభము మనం వెళ్ళగానే ధ్వజస్తంభానికి ఆనుకుని వీపా నుంచి ఉన్నట్టుగా ఉన్నటువంటి గరుడాళ్వారి సన్నిధి ఉంటుంది. ఈ గరుడాళ్వారి సన్నిధికి వెనకాల 2 కిటికీల్లాగా ఉన్నాయి. అవి సంవత్సరంలో కొన్ని రోజుల పాటు అందులోంచి వచ్చి సూర్యకిరణాలు స్వామివారి పాదాల మీద పడతాయట. అబ్బా, ఆర్కిటెక్చరల్ ఇదేనమాట. ఎంత బాగుందో గుడి. చల్లగా, విశాలంగా, చుట్టూతా చక్కగా మండపాలతోటి, మండపం ప్రశాంతంగా ఉంది లోపల. చాలా అంటే చాలా 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 100 చాలాలు బాగుంది. ఒక్కొక్క దేవతా ప్రతిమ కూడా అవతారాలు, దశావతారాలు అవన్నీ కూడా స్పష్టమైన శిల్పాలు అన్నమాట. నల్లని రాయి నుంచి అమ్మవారు ఆనందవల్లి, అమ్మవారే ఆనందవల్లి.
ఆయనేమో చింతలు తీరుస్తాడు, ఈవిడేమో ఆనందాన్ని ఇస్తుంది. అమ్మవారికి బయట ఆలయంలో పక్కన ఉన్నది సన్నిధి, తయారు సన్నిధి పక్కన ఉన్నది. ఈ పైనట ఒక ఇలా తిరిగేదట, మన ఏమంటారు ఈ షాండ్లైర్స్ అవి వేలాడేలాగా ఒక పువ్వు ఉండి, రాతి పువ్వు, దానికి తాడు కట్టి దాన్ని తిప్పితే తిరుగుతుంది. స్కల్ప్చర్లోనే అట్లాంటిది చేశారు. ఇటీవల భగ్నం అయిందట ఒకసారి. ఇవి వచ్చిన వాళ్ళు మధ్యాహ్నాలు వచ్చిన వాళ్ళు ఆటకాయతనంగా దాన్ని తిప్పుతున్నారని ఈ మధ్య ఆ ఉన్న తాడుని తీసేసామని చెప్పారు. ఎంత బాగుందో, భలే చక్కగా ఉంది. ఇప్పుడు ఈ దేవాలయంలో ఒక పురాతనమైనది అవ్వటం వల్ల ఒక ప్రత్యేకమైన ఇదేంటంటే, మామూలుగా మనకు చాలా దేవాలయాల్లోనే కనపడుతుంది. మనం ఇట్లా సన్నిధికి లోపలికి వెళ్తామా, ఎలా వెళ్ళామో అలా తిరిగి రావక్కర్లా. మనం ఉత్తరం వైపుకి ద్వారం ఉండి అందులోంచి బయటకు వచ్చేసేయచ్చు. అవును, పురాతన దేవాలయాల్లో అది కనపడుతుంది మనకి ప్రత్యేకంగా. అవును. అయితే రేపు ఇది ఉంది కదా, ముక్కోటి ఏకాదశికి స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా బయటికి తీసుకొస్తారు. మామూలుగా మనం ఉత్తర ద్వార దర్శనం అని చేసుకుంటాం కదా. ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే మనం ఉత్తరంలోంచి వెళ్ళి చూడడం అని కాదు. ఆ ఉత్తరంలోంచి వస్తున్నటువంటి స్వామివారి వెనకాలే మనం బయటికి రావటము ఒకటి, ఆ వచ్చిన ఆయన్ని మనం ఇటువైపు నిలబడి చూడడం. ఉత్తరం వైపు నుంచి లోపలికి ప్రవేశించకూడదు. అదేలేండి. మనం ఆ స్వామివారిని చూడడానికి లోపలున్న, ఇప్పుడు ఉత్సవర్లు బయట వేయించేపి చేయించి ఉంటారా, వారిని సేవించుకుంటే ఆ రోజు సరిపోతుంది. మనం లోపల స్వామివారిని మూలవర్లను చూడడానికి మామూలు యథావిధి మార్గంలో నుంచి వెళ్ళి ఉత్తరంలో నుంచి బయటకు వచ్చేసేయాలి. కానీ ఉత్తరంలో నుంచి లోపలికి వెళ్ళే విధానం సరైంది కాదు. అటు వెళ్ళక్కర్లా. మనం అదే ఆ గమనంతో ఉంటే ఇటే వెళ్ళాలి కదా అని ఆలోచించద్దు. మామూలు సజావైన మార్గంలోనే వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఉత్తరంలో నుంచి బయటకు వచ్చేస్తాం. స్వామివారిని బయటికి తీసుకొస్తారని చెప్పారు. ఎట్లా దర్శనం ఎలా చేయిస్తారు ఏంటంటే, ఈ వైపు నుంచి తీసుకొస్తాము. స్వామివారితో పాటే భక్తులు ఆ స్వామివారి బయటకు వచ్చినప్పుడు వారితో పాటే కొంతమంది ముందే వచ్చిన భక్తులంతా ఆ ఉత్తర ద్వారం దాటి బయటకు వస్తారు. స్వామిని అక్కడ వేయించేపు చేయిస్తారట. ఎంత బాగున్నాడో, మళ్ళీ వెళ్ళాలనిపించేంత బాగుంది గుడి. నిదానంగా తాపిగా చక్కగా తిరిగి 4 బాగా సేవించుకోవచ్చు. హారతి అవి ఇస్తుంటే అసలు చెంపలు మెరుస్తూ, ఆ పెదిమలు నవ్వుతూ, కులాసాగా ఎంత సంతోషం కలిగించేలాగా ఉన్నాడో. అమ్మవారు కూడా చక్కగా ఉన్నారు. ముఖం అది చాలా బాగుంది. ఆ ప్రాంతం వాళ్ళంతా చూస్తారనుకో, హైదరాబాద్ వాళ్ళు ఒక రోజులో వెళ్ళి రావాలి అంటే డ్రైవ్ చేసే సత్తా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోండి. రోడ్లు శుభ్రంగా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. తాడిపత్రి కొట్టేస్తే వెళ్ళిపోతుంది. ఓకే. ఇక్కడి నుంచి బయటకు వచ్చాక మేము ఎక్కువ దూరం ఏం లేదు, బుగ్గ రామలింగేశ్వర స్వామిని చూసాం. ఈ బుగ్గ రామలింగేశ్వరుడు కూడా భలే చిత్రమైన దేవాలయం, చాలా పెద్దది జయ. బయట ఎంత ఖాళీ ప్రదేశం ఉందో, శుభ్రంగా చెట్లు గిట్లు ఉన్నాయి, బాగా మెయింటెనెన్స్ కూడా బాగున్నట్టే. చాలా మంది జనాలు వచ్చేసి అక్కడే ఉండిపోయి మధ్యాహ్నం భోజనం చేశారు, చెట్ల కింద ఉండి అలా ఉన్నారు. మేము ఆదివారం కదా వెళ్ళింది, చాలా మందే ఉన్నారు. పెద్ద దేవాలయం. ఇక్కడ ఉన్న ఈ శిల్పాలు సప్తస్వరాలు పలికే స్తంభాలు ఉన్నాయి. సప్తస్వరాలు పలుకుతాయి. ఆ స్తంభాల మీద కొడితే స్వరం వినపడుతుంది. బోలు తమాషా శబ్దం. ఎంత బాగున్నాడు ఈ బుగ్గ రామలింగేశ్వరుడు అంటానికి. శివలింగానికి కింద తడుస్తూ ఉంటుంది ఎప్పుడు. లింగం కిందంతా తడే. ఏదైనా అడ్డం పెడితే సన్నగా ధార వస్తే ఆ నీటిని పట్టి మన నెత్తి మీద చల్లుతారు. శివలింగం కింద నుంచి నీరు వస్తుంది. అద్భుతం. ఈ పరమేశ్వర లింగం ఇట్లా పెద్ద ఎత్తుగా అలా ఉన్నట్టుండదు, ఇట్లా కొంచెం కిందకి భూమి మీదకే ఉన్నట్టే ఉంది. రాములు వారు ప్రతిష్ఠ చేసిన శివలింగమా. ఇది ఎప్పుడు ప్రతిష్ఠ చేశారో తెలుసా? రాములు వారు సీతా కళ్యాణానికి ముందు, ఆయన బాలకుమారుడిగా ఉన్నప్పుడేట. ఓహో, వివాహం జరగక ముందు తాటకా సంహారం జరిగిన తర్వాత విశ్వామిత్రుల వారి సలహా మేరకు, ఆజ్ఞ మేరకు, ఆయన చెప్పిన మాటకి శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఆ శివలింగమే ఈ బుగ్గ రామలింగేశ్వరుడు. శిల్పకళ జయ. అన్ని పక్కల 3 పక్కల ద్వారాలు ఉన్నాయి. ఒకటి కూలిపోతే దాన్ని ఏదో సరిచేశారు. అసలు అన్ని శిల్పాలేనమ్మా. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే నాకు ఎలాగనిపించింది, బేలూరులో ఒక రకమైనవి చూస్తాం. ఈ బేలూరులో కింద భాగంలో వరుసగా ఏనుగులు, వరుసగా గుర్రాలు, ఆ సింహాలు లైనంతా దేవాలయం అంతా చుట్టూతా తిరుగుతాయి. ఈ శివాలయానికి చుట్టూతా ఒక సంఖ్యల లాగా చెక్కారు. ఈ సంఖ్యల మొత్తం దేవాలయం చుట్టూతా ఉంది. చుట్టూతా సంఖ్యలుంది, ఏనుగులున్నాయి. ఇక అక్కడి నుంచి కొన్ని శిల్పాలకైతే వస్త్రం కూడా కనపడుతుంది, చీర డిజైను అలాంటివి ఉన్నాయి. ఇక అసలు శిల్పాలే శిల్పాలు.
ఇది కూడా ఇంచుమించు విజయనగర కాలం నాటి దేవాలయమే. అంటే ఆలయం అప్పుడు కట్టబడింది అనమాట. ఇటు పక్కన ఆంజనేయ స్వామి, కోదండరామస్వామి మనకు దర్శనమిస్తారు. యువతల వైపు ఉన్న మండపంలో కూడా అన్ని శిల్పాలే. ఈ రెండో మండపంలో ఉన్నాయి ఈ సప్తస్వరాలు పలికేటువంటి స్తంభాలు. అసలు ఈ పైకి చూస్తుంటే ఒక్కోదానికి ఇట్లా పైకి ఎక్కడో చూడాలి, భైరవమూర్తులు అవి కూడా ఎంత అందంగా ఉన్నాయో శిల్పాలు. అసలు ఈ ఊర్లో ఈ తాడిపత్రి అనే ఊళ్ళో ఏమైనా ఉన్నాయి అని మన వాళ్ళు ఎవరికైనా తెలుసా అనిపించింది జయ. మేము ఎంతసేపు చింతల వెంకటరమణ మూర్తిని చూద్దాం, బుగ్గ రామలింగేశ్వరిని చూద్దాం అన్నవో గానీ అక్కడ ఇలాంటి అత్యద్భుత శిల్ప సంపద ఉన్నదని ఎవరికి తెలియదు. ఆ బేలూరులోను అక్కడెక్కడికో పరిగెడుతున్నాం. అవును, మనది మన ప్రాంతంలో మన తెలుగునాట అది ఇక్కడే ఉందని తెలియదు రమ్మగారు. అంటే కొంతమందికి తెలిసేమో, నాకైతే తెలియదు. ఇటు సైడ్ ఉండే వాళ్ళకి మనకు అంత ఐడియా మనకు తెలీదు. సింపుల్ గా పొద్దునెళ్ళి సాయంకాలం తిరిగి వచ్చేయచ్చు. ఈ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆ పూట ఎవరో జడ్జి గారు వచ్చారు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారట. నన్ను గుర్తుపట్టిన వాళ్ళు ఆ దేవాలయంలోనూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. అయితే ఆయన వాళ్ళు ఏం చేశారు, కొంచెం పంచామృతం ఇచ్చారు, తర్వాత కొంచెం పులిహార అది నివేదన ఏదో చేసింది ఇచ్చారు, పళ్ళు ఇచ్చారు. మధ్యాహ్నం లంచ్ దొరకల. పరమేశ్వరుడే పంచామృతమును పులిహార అప్పచెప్పాడు అనమాట మాకు, ఇవి తిని బతికేసేయండి ఈ పూట పర్వాలేదని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా కుదరలా. ఈ రెండు పర్ఫెక్ట్గా సరిపెట్టుకుని దండం పెట్టేసుకున్నాం, చాలే నాయనా ఈ పూటకి అని చెప్పి. ఇక్కడి నుంచి మేము కదిరి వెళ్ళాం. ఈ రెండు దేవాలయాలు చూసి ఇంకా ఈ ఊర్లో ఇంకా ఏమీ చూద్దాం అనుకోవాలి, తెలీదు మనకి. దేవాలయం చూడ్డానికి వెళ్ళాము, ఎవరైనా ఫ్రెండ్స్ ఉండి ఆగితే ఇంకేమైనా తెలుసునేమో. ఇప్పుడు వచ్చామని చెప్తున్నాంగా, ఇప్పుడు 100 వస్తాయి అక్కడ అది ఉంది ఇది ఉంది అని. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూస్తా, ఎందుకంటే వెంకటరమణ మూర్తికి నేను మళ్ళీ వస్తానని చెప్పొచ్చా. మళ్ళీ ఒకసారి వస్తానన్నాను, ఎప్పుడో స్వామివారి అవకాశం ఇచ్చినప్పుడు. ఇప్పుడు చూడు, ఇప్పుడు 3 సార్లుగా అనుకుంటూ ఉంటే ఇప్పటికి ఇది కుదిరిందా. ఇక్కడి నుంచి ఈ కదిరి దాదాపుగా ఒక 30 ఏళ్ల పైగా నా కోరిక చేయ. అన్నమాచార కీర్తనలో కదిరి నృసింహుడు కంబమున వెడలే అని ఒక కీర్తన ఉంది. అప్పటి నుంచి ఆ కదిరి మీద ఉంది. తిరుపతిలో నేను చదివేటప్పుడు నా క్లాస్మేట్ శ్రీనివాస్ అని ఇద్దరు శ్రీనివాసులు, వాళ్ళు హైదరాబాద్ వాళ్ళే. తను ఈ కదిరి టెంపుల్ చాలా బాగుంటుందని చెప్పాడు ఒక శ్రీనివాస్, ఆ ఇద్దరిలో ఒకడు. అయితే అప్పటి నుంచి అనుకుంటున్నామా, ఈ బెంగళూరు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అనుకుంటున్నాం ఏమో మా వల్ల కాలేదు. కానీ ఈ తాడిపత్రి నుంచి కదిరిళ్ళే రూట్ ఎంత బాగుందో జయ. రోడ్లు ఎక్సలెంట్గా ఉన్నాయి, సింపుల్గా వెళ్ళిపోయాం, చాలా బాగుంది రోడ్డు, పెద్దగా జనం లేరు ఆ వైపు, బాగానే ఈజీగా వెళ్ళాము. కదిరి వెళ్ళేసరికి నరసింహస్వామి దేవాలయము, అవి 2 దేవాలయాలు జయ. మనం ఇంతకుముందు కదిరి నరసింహస్వామి గురించి చెప్పాం, ఒక వీడియో ఉంది మన దగ్గర. కొండ మీద స్వామివారి అడుగులు ఉన్నది ఒకటి ఉంటుంది, చిన్న కొండ, ఖాద్రి కొండ అంటారు. కింద ఏమో పెద్ద దేవాలయం పెద్దది, అదేమో 5 గంటలకి 4:30, 5 అవ్వాలి, ఆ లోపలే చేరిపోయాం మేము. ఇక రోడ్డు మీద కాసేపు ఉండి అటు ఇటు చూసాం, మార్కెట్లు గిరికెట్లు తిరిగాం అటు ఇటు కార్లో. అయితే ఈ కొండ మీదకి వెళ్ళడానికి అక్కడేం లేదు, అంతా కిందే ఉందని ఒక షాప్ వాళ్ళు ఎవరో చెప్పారు. నేనన్నా ఇందాక వచ్చాము, ఆ కొండని ఉంది పాదాలు ఉన్నాయని నేనే చెప్పా, చూడకుండా కనుక వెళ్ళిపోయామనుకో తర్వాత అయ్యో అది చూడలేదా అని ఎంత అనిపిస్తుంది, చాలా చింతగా ఉంటుంది. ఈ చింతొద్దు, ఇక్కడ కూర్చునేది ఏముంది, వెళ్దాం పర్వాలేదంటే ఎవరో ఒక షాప్ ఆవిడ చెప్పింది, అక్కడ ఎవరు ఉండరు బాబు, మీరే వెళ్ళి ఇట్లా గూట్లో నుంచి కనపడతాడు స్వామి, అది దండం పెట్టుకోండి, పాదాలు కనపడతాయి, వెళ్ళి రండి అంతే. ఆ కాద్రి కొండ దాకా వెళ్తే అదేం లేదు, నేరుగా ఒకటే రోడ్డు, ఈ దేవాలయం నుంచి ఆ దేవాలయం వరకు ఒకటే రోడ్డు, మధ్యలో మార్కెట్లు గీర్కెట్లు దాటుకుంటూ వెళ్తాం. బై కారు వెళ్ళిపోవచ్చు. ఖరవస్ అన్నది మార్కెట్ హడావిడి కొంచెం ఎక్కువగా ఉంది. వెళ్ళాం, వెళ్తే సరిగ్గా కొండ పాదాల దగ్గరికి వెళ్తుంది అది. అది ఎడం చేతి వైపు ఇది రోడ్డు వెళ్తే ఎవరో ఒక ఆయన వస్తున్నాడు, ఈ రోడ్డు వెళ్తుందా అంటే నవ్వాడు, ఇదంతా రోడ్డేనండి అని. సిమెంట్ రోడ్డు వేశారు, అక్కడ ఏదో సమ్ డెవలప్మెంట్ జరుగుతుంది, పిల్లలు కొంతమంది రోడ్డంతా శుభ్రంగా ఊడుస్తున్నారు. చక్కటి గట్టి సిమెంట్ రోడ్డు, హ్యాపీగా ఇన్నోవా వెళ్ళిపోయింది, ఏమీ లేదు, అటు ఇటు చూడకుండా కరెక్ట్గా కొండపాదం దగ్గర చేరాం. కారు అక్కడ పెట్టి కాసిన మెట్లు 4 మెట్లు ఎక్కితే అదంతా మండపంలాగా అట్లా కనపడుతుంది. బుజ్జి కొండల్లే ఉంది. 4 అడుగులు వేస్తే పైన ఏదో కనిపిస్తుంది, పైకి ఎక్కగలవా నువ్వు అన్నారు. ఎగిడి దిగిడి మెట్లు, నేను కొంచెం అప్పుడు పడ్డాను కదా, మోకాలు ఒక రక చిన్న ఇబ్బంది వస్తుంది నాకు. పెద్ద మెట్టు ఎక్కి చిన్న మెట్లు మామూలు మన మెట్లకి ఏం లేదు, మెట్టు కొంచెం ఎత్తుగా ఉంటే మోకాల్లో చిన్నగా బాధ వస్తుంది. చూద్దామని చూస్తే ఇప్పుడు కనపడుతోందా, ఈ మెట్లు ఎక్కితే కుడివైపుకి తిరగంగానే గోడ మీద పెద్ద ఆంజనేయ స్వామి చక్క సింధూరం పట్టించారు, కుడివైపు కిటికీలోంచి కనపడ్డాడమ్మా నరసింహస్వామి. బా
ఎంత బాగున్నాడంటే ముద్దొచ్చి ఎత్తుకుందామనిపించేలాగున్నాడు జయ. ఆ, అంతే ప్రతిమ కనపడ్డారు. మొహం అది గుండ్రంగా ఉండి కరాళం కనపడుతూ చక్కగా అలంకారం పువ్వులు అవి పెట్టున్నారు. పిట్ట పురుగు లేదు, అక్కడ ఎవ్వరు లేరు. ఆ చేప మా అమ్మ అలాగే చెప్పింది, ఎవ్వరు ఉండరు, కిటికీలో నుంచి చూసి దండం పెట్టుకోండి అని. మేము ఆ కిటికీలో నుంచి చూసి చాలా సంతోషించి, ఎదురుగుండా ఈయన గరుడాళ్ళ వారు ఉన్నాడు, ఈయన నరసింహస్వామి కనిపిస్తున్నాడు. కొంచెం పక్కగా గోడ మీద పెద్ద ఆంజనేయ స్వామి ఇది కనిపిస్తోంది. అది ఎలా ఉందంటే కొండరాయి మీద మలిచినట్టుంది. వెనక్కి ఇట్లా ప్రదక్షిణ చేసేందుకు వీలుగా కూడా ఉంది. ఇది ఎదురుగుండా ఏమో ఒక చిన్న దీనిలాగా ఉండి లోపల పట్టాభిరాముడు సీతారామ లక్ష్మణులు కనిపిస్తారు. ఆంజనేయ స్వామికి ఎదురుగుండా ఉన్నారు. సరే యువతలకు వస్తే స్వామివారి అడుగులు చూడ్డానికి దారి అని 57 మెట్లని రాసింది. మెట్లు ఇట్లా ఇట్లా ఉండి ఎగిడి దిగిడిగా కొండ ఎక్కుతావా ఎక్కుతావా అంటూనే ఈయన ఎక్కడం మొదలు పెట్టేశారు. చూస్తా చూస్తా అని మెల్లిగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోయే పైకి నేను తాపీగా. ఫుల్గా దోమలు ఉన్నాయి, 2 రోజులు ఉన్నాయి దద్దుర్లు బాగా కుట్టేసినాయి. నేను మరి ఆయన గబగబా నడిచారు, ఆయన 1-2 కుట్టినాయి, నాకు 1 డజన్ వచ్చినాయి మొత్తానికి. బాగా అక్కడక్కడ మంకీస్ ఉన్నాయి, పైన ఎవరో పిల్లలు ఉన్నారు. ఈ పైకి వెళ్తే జయ ఒక కొండరాయి మీద స్వామివారి ఇట్లా పాదాలు ఉన్నాయి. ఎంత సంతోషం వచ్చిందంటే ఆయన మొట్టమొదటి అడుగు అక్కడ వేసాడట నరసింహస్వామి. ఈ ఊర్లోకి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కాద్రి కొండ మీద స్వామివారి పాదాలు అని రాయబడి ఉంది. చుట్టూతా చక్కగా పువ్వులు అవి పెట్టి పసుపు అది రాశారు. ఆ కొండను ముట్టుకుని దండం పెట్టుకుని కొంచెం ముందుకి సప్తర్షుల గుహ అని ఒక గుహ ఉంది. కొంత దూరం వెళ్ళాం లోపలికి. అంతా మట్టి పోసారు. ఇది వరకు ఎట్లా ఉండేదో అక్కడ తపస్సు చేసుకున్నారట సప్తర్షులు. గుహ కూడా కనపడుతోంది. మరి చెప్పులు మా ముద్రలు అవి కనబడ్డాయి. ఎవరైనా పిల్లలు ఇంకా లోపలికి వెళ్ళారేమో, మరి ఎక్కడో కేరింతలు అరుపులు వినపడుతున్నాయి కానీ తెలియలే మాకు. అదేలే. కొంత దూరం వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వచ్చేసాం. లోపల ఊపిరాడుతుందో లేదో. మా పిల్లలు ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒకదాన్నే అవుతానని ఇంకా ఆయన వెళ్ళల. కొంచెం దూరం వెళ్ళాం, బయటకు వచ్చి మెల్లిగా ఈ మెట్లన్నీ దిగేసి ఆ కొండ దిగి ఆయనకో దండం పెట్టుకుని కిందకు వచ్చి మళ్ళీ ఈ మార్కెట్ అంతా వచ్చి, మార్కెట్లో ఏ ఊరు వెళ్ళినా కూరగాయలు చూస్తే ఉత్సాహం కదా మనకి. చక్కగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు పుష్కలంగా కొనుక్కున్నాను నేను. ఆ మార్కెట్లో చాలా బాగా బుజ్జి వంకాయలు ఉన్నాయి. కూరలు కొనుక్కుని మేము ఆ రోజు ఉండిపోయి మర్నాడు ఇంకేదైనా చూసి వద్దామని అనుకున్నాం. ఈ 3 దర్శనాలు అయిపోయినాయి. ఇంకేముంది, లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు ఈ నరసింహస్వామి దేవాలయంలోకి వెళ్ళాం. కదిరి నరసింహుడు కారు ఒక పక్కన పెట్టేసుకున్నాం. లోపలికి వెళ్తే కదిరి నరసింహస్వామి దేవాలయం కూడా చాలా పెద్దది. ఆ ప్రాంతం వాళ్ళంతా శిరోముండనం కూడా చేయించుకుంటారు అక్కడ. పిల్లలు గుళ్ళతో బుజ్జి పాపాయిలు కొత్తపతి కనపడ్డారు. 1-2 ఏళ్ళు ఉన్న పిల్లలు, జుట్లు ఇచ్చేసిన వాళ్ళు, కేశఖండనశాల కూడా ఏదో ఉన్నట్టుంది. అదంతా కనిపించలే నాకు. పిల్లలు మాత్రం ముండనం చేసిన తలకాయలతోటి కనిపించారు. ఎంత బాగున్నాడో నరసింహస్వామి. నేను ఆ కొండ మీద ఒక గూట్లో చూసానా, ఆయనకంటే ఈయన పెద్దవాడుగా ఉన్నాడు కానీ అదే ముఖంగా కనపడింది జయ. అదేంటో నాకు అట్లా అనిపించింది. ఎంత చక్కగా ఉన్నాడో, భలే ఉన్నాడు. మామూలుగా కొంచెం అంటే ఒక ఉగ్రరూపిగా ఉండాలి కదా. ఎందుకనో కదిరి నరసింహుడు, నేను ఆ పాట విని ఉగ్రరూపిగా ఊహించుకున్నా. మరి నాకు అట్లా దర్శనమిచ్చాడో ఏమో మా నాన్న, నాకు తెలియదు కానీ చక్కగా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నట్టుండి. ఎంత బాగుందో దేవాలయం. పెద్దది, బాగా విశాలంగా ఉంది. చక్కటి దర్శనం అయింది. హాయిగా అలా లోపలికి వెళ్ళటం, దర్శనం అవటం, తిరిగి వచ్చేసేయటం. అమ్మవారు కూడా చక్కగా ఉన్నారు, ప్రశాంతంగా ఉంది గుడి. తర్వాత ఏమో ఇంకొక సన్నిధి, ఏం సన్నిధులు కనిపించాయి ఇటువైపున, గోవిందరాజస్వామి సన్నిధి ఒకటి ఉంది, తర్వాత ఆంజనేయ స్వామి సన్నిధి ఒకటి ఉంది. కూల్గా ఉందన్నమాట దేవాలయం. నా అన్ని పక్కల నుంచి అంటే 2-3 పక్కల నుంచి వచ్చేందుకు అవకాశం ఉంది. మేము కుడి చేతి వైపు ఉన్న ద్వారంలోంచి లోపలికి వచ్చాం, మహాద్వారంలోంచి. రోడ్డు మీదకి ఇంకొక ద్వారం కనిపిస్తోంది. మరి బహుశా చతుర్మధ్యంగా ఉండి అన్ని పక్కల నుంచి వచ్చే అవకాశం ఉన్నట్టుంది. మేము ఊరికి కొత్త వాళ్ళము, పైగా బాగా స్పెండ్ చేసేంత సమయం ఏమీ లేదు. అందుకని నాకు బాగా తెలియలే అన్ని పక్కల నుంచి ఉందా అని. నేను 2 ద్వారాలు అయితే నేను విశదంగా చూశాను. చక్కగా ఈ దేవాలయం విశాలంగా ఉంది కదా. ఓ పక్కన నాగప్రతిష్టలు ఎన్ని కనపడ్డాయో, పెద్ద చెట్టు కింద ప్రతిష్టలు, యువతలు కూడా నాగప్రతిష్టలు. ఎంత చక్కగా ఉందో, మహా బాగుంది దేవాలయం. సరే, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము
ఇవాళ ఇట్లా ప్రశాంత వదనుడుగా ఉన్నాడమ్మా స్వామి మాత్రం. ఓ నరసింహస్వామి ప్రశాంతంగా కనిపించటము, ఎత్తువేసుకోవాలని భావం కలిగే లాంటి స్వరూపము నేను చూడలేదు ఎక్కడ. చాలా సంతోషించారు. చాలా ఆత్మీయంగా ఉన్నాడు స్వామి. అదే అదే నేను అనుకుంటా ఇన్ని 30 ఏళ్ళ నుంచి చూడాలన్న కోరిక వల్ల ఆ, నాకు ఎప్పుడో చూసిన నాన్నని చూస్తున్నంత సంతోషంగా కలిగింది అనిపించింది. కానీ చాలా అంటే చాలా 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 బాగుంది, ఓకే చక్కగా ఉంది. ఇటువైపు నుంచి రెండో పక్క నుంచి తిరిగి మళ్ళీ అంటే ఈ సగ ప్రదక్షిణం అయింది కదా అని మళ్ళా వెనకాల వైపు నుంచి తిరిగి వెనకాలంతా చూసుకుంటూ అప్పుడు మేము బయటకు వచ్చేసాం కదా. 7 గంటలకల్లా ఖాళీ అయిపోయాం. ఇంక ఎందుకు ఇక్కడ స్టే చేయటం అని మెల్లిగా డ్రైవ్ చేసుకుంటూ వెనక్కి వచ్చేసాం. రాత్రే వచ్చేసాం. యాక్చువల్గా మర్నాడు ఉండాలనుకున్నాం. ఆ, ఈ 3 దేవాలయాలు ఒక రోజులోనే చూసేసాం మేము. ఓ, ఈ కదిరి పెట్టుకోపోతే తాడిపత్రి నుంచి సాయంకాలానికే మనం ఇంటికి వచ్చేసేయచ్చు. అదేలేండి. 3 పెట్టుకున్నా కూడా డ్రైవ్ చేసే వాళ్ళు 2 ఉంటే హ్యాపీగా 1 డేలో 3 చూసుకొని ఆలయాలు చక్కగా చూసుకుని వచ్చేసేయచ్చు. నా వరకు నేనైతే చాలా సంతోషం కలిగేటువంటి దర్శనాలు చేసుకున్నాము. ఎప్పుడు తెలీదు, వీటి సంగతి బాగా తెలుసుకోలేకపోయాం. పేర్లే తెలుసు. ఇంత వివరమైన దర్శనము ఎప్పుడూ లభించలా. చింతలరాయుడు ఎంతో చక్కగా ఉన్నాడు. రామలింగేశ్వరుడు ప్రశాంతంగా దర్శనమిచ్చాడు. అక్కడ మాకు ఒకరెవరో పరిచయం అయ్యారు, బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర. వాళ్ళది ఆ మౌనగిరో ఏదో ఒక ఊరు. అక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారట వాళ్ళు. రండి మా ఊరు కూడా అని చెప్పారనమాట. ఈసారి వచ్చినప్పుడు వస్తాం, మాకు ఇక్కడ టైం ఏముంది, మేము ఇదే కదిరి పెట్టుకున్నాం కదా, నెక్స్ట్ టైం వస్తామని చెప్పాం. చాలా పెద్ద ఆంజనేయ స్వామి. సరే దాని వివరాలు ఏవో ఇచ్చారు, చూద్దాం. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా వస్తాం. ఇంకోసారి ఈ వైపు ట్రావెల్ చేసినప్పుడు వస్తామని చెప్పాం. సింపుల్గా ఒక మంచి రోజులోనే దర్శనాలు 3 దర్శనాలు చేసుకొచ్చేసాం అనమాట. రైట్ రామ్ గారు, నమస్తే. నమస్తే.